ఆర్థిక విధంగా కూడా మనం అనేక రంగాలుగా పురోగమించే అవకాశం ఉంది. ఉజ్వలమైనటువంటి ఉచ్చస్థాయికి చేరుకునే సంపూర్ణ అవకాశాలున్న దేశం తప్పుడు విధానాలు అవలంబించడం వల్ల విలవిల్లాడుతూ ఉంది. ఫారిన్ ఎక్స్చేంజ్ నిధుల కోసం ఆవురావురమని బాధలు పడతా ఉంది. ఆ నిల్వలు కరిగిపోతూ ఉన్నాయి. అమెరికన్ డాలర్ ముందు మన రూపాయి విలువలబోతా ఉంది. 82-83 రూపాయలకు పడిపోయిందంటే అంతకన్నా హీనం దీనం ఇంకోటి ఉండదు. కాబట్టి డెఫినెట్లీ ఇండియా నీడ్స్ టు డ్రాప్ ఏ న్యూ ఎకనామిక్ పాలసీ టు ద కంట్రీ, ఏ న్యూ వాటర్ పాలసీ టు ద కంట్రీ. అద్భుతంగా 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న దేశంలో అపారమైన నీళ్ల సంపద, అపారమైన బొగ్గు, అపారమైన సోలార్ ఇన్సిడెంట్స్ అంటే సహజంగా వచ్చేటువంటి కరెంటు వాడుకునే అవకాశాలు కూడా ఏ దేశంలో లేనంత అవకాశం మన దగ్గర ఉంది. ట్రెమండస్ సోలార్ ఇన్సిడెంట్స్ ఉంది. అద్భుతమైన నదులు ఉంది. జల విద్యుత్ ఇంకో 1,00,000 మెగావాట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఇన్ని అవకాశాలుండి దేశంలో ప్రజలకు కరెంటు దొరకదు. నదులలో నీళ్లుండి మంచినీళ్లు దొరకవు. ఇంకా దీని మీద తమాషాలు, స్టోరీలు, కథలు మనం వినాలి. ఎన్ని రోజులు విందాం? నీళ్లు ఉంటాయి, మనకు రావు. సంపద ఉంటుంది, మనకు రాదు. కరెంటు మనకి ఇయ్యంగా ఇంకా పక్క దేశాలకు ఇచ్చేంత అవకాశం ఉంటుంది, కానీ మనకే గతి ఉంటుంది. అదేవిధంగా న్యూ పవర్ పాలసీ విల్ బి డ్రాఫ్టెడ్ ఫర్ ద కంట్రీ. అండ్ రైతాంగం నెలల తరబడి ధర్నాలు చేసే దిక్కుమాలిన పరిస్థితులు. ఖచ్చితంగా ఉజ్వలమైనటువంటి ఉన్నతమైనటువంటి రైతాంగం ఉంది. చాలా గొప్పగా ఈ దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలంటే కంట్రీ నీడ్స్ టు డ్రాఫ్ట్ ఏ న్యూ అగ్రికల్చర్ పాలసీ టు ద కంట్రీ. అట్లానే న్యూ ఎన్విరాన్మెంటల్ పాలసీ. తెలంగాణకు హరితహారం పేరిట గొప్ప హరిత విప్లవాన్ని మనం తెచ్చాం. ఆ మాత్రం చేసినా కూడా దేశం మొత్తం బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రావాల్సిన అవసరం ఉంది. దళితులు, గిరిజనులు, బీసీలలో నిరుపేదలు, ఓసీలలో ఉన్న నిరుపేదలు అనేక దశాబ్దాల నుంచి వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. కంట్రీ ఎకానమీ లివరేజ్ అయినప్పుడు అందరికీ దొరుకుతుంది. కంట్రీలో ఎకానమీ లివరేజ్ కానప్పుడు దొరకదు. దానికోసమే న్యూ ఎకనామిక్ పాలసీ అని నేను చెప్పింది. వీకర్ సెక్షన్ అప్లిఫ్ట్మెంట్ కోసం నూతన పంద మన దళిత బంధు లాంటిది రకరకాల పద్ధతులలో రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీకర్ సెక్షన్ అప్లిఫ్ట్మెంట్ పాలసీ కూడా దేశానికి కొత్తగా రచన జరగాలి. ఆ కొత్త పుంతలు దేశం తొక్కాలి. ఉమెన్ ఎంపవర్మెంట్. ఏ దేశంలో, ఏ సమాజంలో మహిళల పాత్రను అన్ని రంగాల్లోకి ఇన్వైట్ చేస్తూ ఉన్నారో ఆ సమాజాలు గొప్పగా ముందుకు పోతున్నాయి. మన దగ్గర మార్కెట్ కమిటీ చైర్మన్గా గతంలో మహిళలు లేరు. మన ప్రభుత్వంలో పెట్టినాం. బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. పురుషులకు సమానంగా వాళ్ళకంటే మంచి కూడా పనిచేసే మహిళలు కూడా ఉన్నారు. అనేక రంగాల్లో వచ్చినారు. కాబట్టి న్యూ ఉమెన్ ఎంపవర్మెంట్ పాలసీ కూడా మనం డ్రాఫ్ట్ చేయబోతాం. అందరికీ విద్య, వైద్యం, కనీస వసతులు అందడానికి అవసరమైనటువంటి ప్రాథమిక అవసరాల మీద కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ మీద కూడా కొత్త పాలసీని మనం డ్రాఫ్ట్ చేయబోతాం. వీటికి సంబంధించి ఒక 4 సుప్రీంకోర్టు మాజీ జడ్జీలు, అనేక మంది, వందల మంది మాజీ ఐఏఎస్ అధికారులు, ఆర్థిక శాస్త్రవేత్తలు ఆల్రెడీ నాతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి నేను పని కూడా చెప్పడం జరిగింది. వీటి రచన కూడా బ్యాక్ డ్రాప్లో జరుగుతూ ఉంది. ఈ పాలసీలన్నీ కూడా రాబోయే కొద్ది వారాలలో దేశం ముందు, దేశ ప్రజల ముందు పెట్టి మనం అద్భుతంగా ముందుకు పురోగమిస్తాం, ముందుకు పోతాం. ఆ రకంగా ఈ దేశాన్ని ఒక మంచి మార్గం పట్టించడానికి, నూతన ఆలోచన, నూతన ఉరవడి సృష్టించడానికి, రాజకీయాలంటే ఎన్నికలు మాత్రమే కాదు, ఎన్నికలు గెలవడమే కాదు, రాజకీయాలలో ఎన్నికల ద్వారా ప్రజలు గెలవాలి, ప్రజల అభిప్రాయం గెలవాలి, ప్రజాస్వామ్యం పరిపుష్టం చెందాలి అనే పద్ధతికి శ్రీకారం చుట్టబడాలి. అదేవిధంగా రాష్ట్ర హక్కులు, కేంద్ర హక్కులను కాకుండా దేశమే ఏకోన్ముఖంగా అద్భుతమైనటువంటి రచనకు, అద్భుతమైన ప్రగతికి బాటలు వేసేటువంటి ఆలోచన సరళి ఈ భారతావనంలో మేలు కొలపాలి. తప్పకుండా ఫెడరల్ స్ఫూర్తి, ఈ నియంత్రిత ధోరణి పోవాలి, ఫెడరల్ స్ఫూర్తి కొనసాగాలి. ఎవరు స్వీకరించిన బాధ్యతలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరోధంగా వాళ్ళు అమలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉండాలి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎవరి బాధ్యతను వారు ధర్మంగా స్వీకరించి అది అమలు చేసేటువంటి ఒక స్వావలంబన విధానం ఉండాలి, స్వయం పాలనా విధానం ఉండాలి. అప్పుడే ఈ దేశం బాగుపడదు. తప్ప ఈ దేశం బాగుపడదు. ఈ స్టోరీలు ఇవన్నీ కూడా మనం వింటే 50% ఉండేటువంటి మహిళలు మీరు ఈ పని చేయాలి, ఈ పని మాత్రమే చేయాలి అనే ఆలోచన ఉన్నంత కాలం
ఈ దేశం బాగుపడుతుంది అని వాడు చెప్తే వాడు మూర్ఖుడే తప్ప నిజమైన మేధావి కాదు అని మనం చేస్తాం. 20-25% ఉండేటువంటి దళిత బిడ్డల్ని మీరు ఊరి బయట ఉండాలి, మీరు అస్పృశ్యులుగా ఉండాలి, మీ ఎకనామిక్స్ గురించి మేము పట్టించుకోము, ఓట్ల కోసం మిమ్మల్ని వాడుకుంటాము అనే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడుతుంది అని అంటే వాడు బేవకూఫ్ వాడే కానీ తెలివిగలవాడు కాదు అని మనం చేస్తాము. డెఫినెట్గా దానికి గ్రోత్ ఇంజన్స్ కావాలి, దానికోసం పెట్టాలి. ఇంట్లో ఒక బక్క పిల్లవాడు ఉంటే ఒక అదనపు టానిక్ ఇస్తామో, అదనపు విటమిన్ గోల్ ఇస్తామో, మన బలహీన వర్గాల గురించి, మన దళితుల గురించి, మన గిరిజనుల గురించి ఆ గ్రోత్ ఇంజన్ లేకుండా, ఆ ఊసే లేకుండా, ఆ మాటనే లేకుండా ఏదో డైలాగులు చెప్తే చాలా చాలా బాధ కలుగుతుంది. ఆ బాధలు పోవాలంటే ఎక్కడనో దానికి ప్రారంభం కావాలి, ఎక్కడనో ఒక పొటమరింపు కావాలి. తెలంగాణ కోసం నేను బయలుదేరిన నాడు చాలామంది అవహేళన చేస్తున్నారు. సరే క్యా దుకాన్ లగాయా భయ్ అని కూడా మాట్లాడినారు. క్యా ఓ సక్తా భయ్, అరే అయితే అది ఏడైతుంది భయ, వీళ్ళు బక్కగున్నాడు ఎవడో బొడి వేసుకు పారిస్తారు కూడా మాట్లాడినారు. ఇప్పుడు కూడా మాట్లాడతారు, నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఇప్పుడు కూడా డెఫినెట్గా మాట్లాడతాను, అంతకన్నా రెట్టించి మాట్లాడతాను. కాబట్టి వాస్తవాలు ప్రజల్లోకి పోతూ ఉంటే, వాస్తవాలు తెలుస్తూ ఉంటే, సిస్టమ్ డెవలప్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గానే ప్రజలందరూ కూడా పిడికిలు బిగించి బీఆర్ఎస్ జెండాలు ఎత్తే కాలం వస్తుంది. 100% నాకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం కూడా ఖాయం 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 తప్పని చెప్తాను. మంచికి విప్లవానికి ఎప్పుడైతే దారులు పడతాయో, అన్ని వర్గాల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి మాటలు వస్తాయో తప్పకుండా ప్రజలు ఫాలో చేస్తారు, తప్పకుండా న్యాయం గెలుస్తుంది. ఒక పూట వెనుక ముందు సరే కొంతమంది మనం కొన్ని బాధలు పెట్టవచ్చు, కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు, వ్యక్తిగతంగా అవరోధాలు కలిగించవచ్చు. అప్పుడు కూడా కలిగించినారు, ఇప్పుడు కూడా కలిగిస్తారు. అంత మాత్రం చేత మనం ఆ విధంగా పిరికిగా పోవాల్సిన అవసరం లేదు. అద్భుతంగా ముందుకు పురోగమిద్దాం. ఈ వెలిగినటువంటి వెలుగును, ఈ భారత రాష్ట్ర సమితి అనేటువంటి ఒక వెలుగు దివ్వెను దేశం నలుమూలలకు విస్తరింపజేసి ఒక అద్భుతమైన బాట వేసి తెలంగాణ కీర్తి కిరీటాన్ని భరతమాత పాదాల దగ్గర పెట్టి ఆ భరతమాత యొక్క సంతృప్తిని కళ్ళారా చూద్దామని చెప్పి మనవి చేస్తూ అటువంటి అంకిత భావంతో మనం స్టార్ట్ అయినాం. మంచి ముహూర్తం, ఈరోజు దివ్యమైన ముహూర్తం. గతంలో మనం తీర్మానం పాస్ చేస్తే పెద్దలు కుమారస్వామి గారు చెప్పినట్టు వారు అప్పుడు 40 రోజుల కింద వచ్చినారు. ఆ రోజు మనం తీర్మానం చేసినాం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఫార్మాలిటీస్, అబ్జెక్షన్స్ మంచి చెడ్డాన్ని పూర్తి చేసి నిన్ననే నాకు దాదాపు 3:30 అక్కడ ఒక మిత్రుని పెళ్లికి నేను వెళ్తే నేను అక్కడ నుంచి ఫ్లై అయిన తర్వాత గాలిలోనే చూసిన నేను మెసేజ్ కూడా సెల్ ఫోన్లో, నేను ఎయిర్లో ఉన్నప్పుడు ఆ మెసేజ్ వచ్చింది. చూసి నేను వెంటనే ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత మీరందరూ చాలా బిజీగా అక్కడక్కడ పనులలో ఉన్నప్పటికీ, ఈరోజు అనేకమైనటువంటి పెళ్లి ముహూర్తాలు ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టక నాకు తప్పలేదు. కారణం ఏంటంటే అతి దివ్యమైన ముహూర్తం ఈరోజు 120కి మీరు బీఆర్ఎస్ లెటర్ ప్యాడ్ మీద సంతకం పెట్టండి, మీకు తిరిగేలేదని చెప్పి వేరే పనికి ముహూర్తం నిర్ణయించి చెప్తే దాని ప్రకారం మంచి లగ్నం కాబట్టి దాన్ని వదులుకోకూడదని చెప్పి మీకు శ్రమ ఇచ్చి నేను రప్పించడం జరిగింది. నేను స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ కుమారస్వామి గారు and his colleagues who have come from Karnataka, Prakash Raj Garu and friends from Maharashtra, friends from Haryana, Delhi, Uttar Pradesh and other areas who have considered my request to come today, taking all the pains from far off places to bless us on this auspicious occasion. I thank you so much, sir, on behalf of Telangana, and we are all going to share the task of fighting Karnataka election. Our friend Mr. Rajeshwar Reddy, Rajendra Reddy, who is MLA Narayanpet, speaks a very fluent Kannada also, and so many other friends like Mr. Shinde, MLA Dukkal, so many others who are on the border areas, they speak. हमारे MP साहब पाटिल साहब भी है, वो मराठी भी बोलते हैं, कन्नड़ा भी बोलते हैं, दोनों बोलते हैं. हम सब लोग हैं, हम भी कर्नाटक में लग जाएंगे. एक ही स्लोगन है,